హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి చేపల పులుసు అండి. ఇక్కడ చేపల పులుసు నేనైతే చేయట్లేదు, మా అక్క చేస్తుంది. సో ఈరోజు మా అక్క రెసిపీ అయితే మీతో షేర్ చేయబోతున్నాను. సో ఇక్కడ చూసారు కదా, ముందుగా ఒక ప్యాన్ అయితే పెట్టేసుకోవాలి. అందులో ఆనియన్స్ అలాగే ఆయిల్ వేసుకొని ముందుగా వీటిని ఫ్రై చేసుకోవాలి కొద్దిగా లైట్గా. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడడానికి ట్రై చేయండి, అప్పుడే రెసిపీస్ అనేవి బాగా అర్థమవుతాయి. ఓకేనా? సో చాలా బాగుందండి. చేపల పులుసు అయితే చాలా బాగుంది. ఒకసారి డెఫినెట్గా ఇలా కూడా ట్రై చేయండి. సో ఇక్కడ చూడండి, ఇలా ఆనియన్స్ అన్నీ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లో అయితే తీసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మెంతులు, సో అప్రాక్స్ వచ్చేసి 1/2 టీ స్పూన్ మెంతులు, అలాగే ఇందులో జీలకర్ర, ఇంకా ఇందులో ధనియాలు ఉంటే కూడా అవి కూడా యాడ్ చేసుకోండి. ధనియాలు లేవని పౌడర్ అయితే యాడ్ చేసిందనమాట. సో వీటిని కూడా తీసేయాలి ఇంకా పక్కకు. ఇవి వచ్చేసి ఆయిల్ లేకుండానే ఫ్రై చేసేసాను. అండ్ ఇప్పుడు ఇందులో ఆనియన్స్ ఉన్నాయి కదా, అందులోనే మనం మెంతులు, జీలకర్ర వేయించినవి తీసుకున్నాం కదా, అందులోనే ఎండు కొబ్బరి పొడి, ధనియాల పొడి, పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే కారం పొడి. సో మీరు మీ క్వాంటిటీకి తగినంత యాడ్ చేసుకోండి. అండ్ ఇక్కడ వచ్చేసి చింతపండు 1/2 అవర్ ముందే నానబెట్టేశారు. అండ్ చేపల్ని కూడా శుభ్రంగా వాష్ చేసి పక్కన అయితే పెట్టారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ప్రాసెస్, ఇది వచ్చేసి రెసిపీ ప్రాసెస్. సో ఇక్కడ ముందుగా ఒక వెజల్ అయితే పెట్టేసుకోవాలి. ఇందులో ఆయిల్ వేసుకోవాలి. సో ఆయిల్ వచ్చేసి ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ అయితే యాడ్ చేశారు. అండ్ ఫిష్ కర్రీలో ఆయిల్ ఎక్కువగా ఉండాలి అంటూ ఉంటారు కదా. అండ్ ఇప్పుడు ఇందులో వచ్చేసి ఆవాలు, జీలకర్ర, కొత్తిమీర అండ్ ఎండుమిర్చి, పోపు దినుసులు అన్నీ వేశారనమాట. ఇందులో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి అయితే వేశారు. అండ్ ఇప్పుడు ఆనియన్స్ మనం అందులో అన్ని మసాలాలు అయితే పెట్టుకున్నాం కదా, అది గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకొని చేపలు వాష్ చేసి పెట్టుకున్న చేపల్లో అయితే వేసేయాలి. ఇప్పుడు చింతపండు, ఇక్కడ చూడండి, మనం ఆల్రెడీ 1/2 అవర్ ముందే నానబెట్టేసుకున్నాం కదా, ఆ చింతపండుని మ్యాష్ చేసి దాని జ్యూస్ అయితే తీసుకోవాలి. సో ఇప్పుడు మనం ఆల్రెడీ ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసుకున్నాం కదా, దాంట్లో డైరెక్ట్గా ఇంకా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిష్ని యాడ్ చేయడమే. అంటే మ్యారినేట్ అంటే దీన్ని ఏం 1 hour 2 hour పెట్టాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గానే చేసేస్తున్నాను. అండ్ వేసినప్పుడు స్టార్టింగ్లో మిక్స్ చేయాలి. ఆ తర్వాత కొద్దిగా ఇది బాయిల్ అవుతూ ఉంటుంది కదా, అప్పుడు మిక్స్ చేయకూడదండి. చేప ముక్కలు అనేవి పూర్తిగా విరిగిపోతాయి అన్నమాట, మ్యాష్ అయిపోతాయి. అందుకని జస్ట్ వేసినప్పుడే దాన్ని స్పూన్ పెట్టి మిక్స్ చేయాలి. తర్వాత దాన్ని అసలు టచ్ చేయకూడదు, ఎందుకంటే ఫిష్ ముక్కలు అయితే చాలా తొందరగా కుక్ అయిపోతాయి కదా. ఇంకా మనం దాన్ని మిక్స్ చేస్తుంటే అవన్నీ విరిగి మ్యాష్ అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు ఇందులో సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. అండ్ మధ్యలో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా వెజల్ని పెట్టుకొని ఇలా మిక్స్ చేస్తే అవి కుక్ అయిపోతుంది. 15 minutes తర్వాత చేపల